ఏ యోగ్యత రక్షలేని నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి నీ కృప చేత కనికరం చేత కాపాడి రక్షించిన దేవానికి వందనాలు ప్రభా. గతకాలం అంతయు దేవాన్ని కాపుదల్లో మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో ప్రభా గత నెలలో నీయు ప్రభా నా తల్లి నీ రెక్కల చాటు నీళ్లు మమ్మల్ని భద్రపరిచిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అయోగ్యులము ప్రభా నా తండ్రి నైనా మమ్మల్ని ప్రభా యోగ్యమైన వారిగా తీర్చిదిద్దినందుకు వందనాలు ప్రభా. నీ కుమారుడి ద్వారా ప్రభా నా తండ్రి నైనా రక్తం ద్వారా దేవా నా తండ్రి మాకు ప్రభా నీతిమంతులుగా మరి తీర్చబడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. లోకంలో ఎందరికో లేని యోగ్యతను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఇంకా వివేకులుగా మేమున్నప్పుడు దేవా వివేకవంతులుగా చేయడానికి దేవా తండ్రి నీ వాక్యం ద్వారా ప్రభావం మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నీ చిత్తంలో మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు వందనాలు ప్రభా. భూమి ఆకాశం గాలి నీరు సమస్తాన్ని మీరు మాకు ఇచ్చారు తండ్రి. ఇదిగో ప్రభా మమ్మల్ని నిర్మించమని ముందుగానే ప్రభా ఈ మా కొరకు ఏర్పాటు చేస్తున్నారు తండ్రి నాయన. ఇంకో బుద్ధిహీనులుగా వివేకులుగా ప్రభా మేము ప్రవర్తించేదైతే మమ్మల్ని క్షమించారు ప్రభా. ఇదిగో ప్రభా మా గ్రామాన్ని మా బంధువుల్ని మా స్నేహితుల్ని మా కుటుంబాలుగా ప్రభా నీ సన్నిధిలో ఉండడానికి కృప చూపించండి అయ్యా నా తండ్రి. ఇదిగో ప్రభా సంఘ బిడ్డలను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారందరికీ ప్రభా మీరు జ్ఞానం ఇవ్వండి దేవా. మరి దేవా నా తండ్రి నీ సన్నిధికి ప్రభా మరి నా ప్రభా రావాలని ఆసక్తిని ఆలోచనను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో లోకంలో పనుల విషయమై ప్రభా ఎంతో ఆసక్తి మేము దేవా నా తండ్రి నాయన. మరి ప్రభా క్రమం తప్పకుండా దేవా టైంకి మరి మేము ప్రభా ఉంటాం కానీ దేవా నీ సన్నిధి విషయంలో ప్రభా మేము అశ్రద్ధ చేస్తాం తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా. ఇదిగో అపవాది ఏదో పని కల్పించి తండ్రి నాయన నీ సన్నిధికి దూరం చేయాలనే వాడి ఉద్దేశాన్ని మేము ప్రభా నా తండ్రి నాయన దాన్ని అచ్చుతూ చేయడానికి మాకు జ్ఞానం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం దేవా. సంధిస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారు కూడా ప్రభా మరి నా తండ్రి ఈ విషయంలో ప్రభా నా తండ్రి క్షమించండి ప్రభా. ఈ మాటలు నేర్చుకొని ఆత్మత ఆలోచన వారికి ఇవ్వండి ప్రభా. నా తండ్రి చిన్నతనం అందే ప్రభా వారిని వాటితో ముద్రించడానికి సహాయం చేయండి తండ్రి నాయన. చూపి నడిపించండి తండ్రి నాయన. ఇంకో మీరు అందరికి పాత్రలు కాదు దేవా నా తండ్రి నాయన. సమాధానకర్తమైన దేవాన్ని సమాధానాన్ని మా అందరికీ అనుగ్రహించండి ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధతో ప్రభా నా తండ్రి నేను ఆరాధించడానికి సహాయం చేయండి తండ్రి. ఆత్మతో సత్యంతో నేను ఆరాధించే కృపను ప్రతి బిడ్డకి మనం వేడుకుంటున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి దేవా. మేము క్రమశిక్షణతో సన్నిధానంలో ఉండడానికి తగిన జ్ఞానం ప్రతి బిడ్డకు దయచేయమని దేవా. నీ కృపను సహాయం చేయండి. మా గ్రామాన్ని రక్షించండి ప్రభా. మా దేశాన్ని రక్షించండి ప్రభా నా తండ్రి. మా బంధువులను అందరినీ రక్షించండి దేవా. మన సంఘ కాపరిగా ఉన్న ప్రభా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన జ్ఞానాన్ని మీరు ఇవ్వండి తండ్రి. మరి ప్రభా ఏ విధంగా మరి నీ బిడ్డలని దేవా నా తండ్రి యోధకు నడిపించాలి ప్రభా నా తండ్రి. ఏ విధంగా మరి ఆ యొక్క రాజ్యంలోనికి ప్రభా నిత్యత్వంలో నడిపించాలి. వారికి కావాల్సిన జ్ఞానం దయచేయమని దేవా నీ ప్రభా సహాయం తోడుగా ఉంచండి. ఇదిగో ప్రభా సారథి సంఘాన్ని ప్రభా నీ చేతులుగా చూస్తున్నాను ప్రభా. ఎక్కడెక్కడైతే ఆరాధన జరుగుతుందో ఆరాధనలన్నింటిలో ప్రభా మీరే మహిమ పొందండి దేవా. మరి మనుషులకు కాదు తండ్రి నీకు మాత్రమే మహిమనిచ్చే జ్ఞానం దయచేయమని దేవా. నీ కృపతో మాకు తోడుగా ఉంచే ఏ బాధలు వేదన వారందరికీ నీ కృప తోడుగా ఉంచి సహాయం చేయండి ప్రభా. ప్రార్థన సహాయకులు ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని దేవా. వారికి మీరు తోడుగా ఉండి నడిపించమని ఇదిగో ఇక్కడ మీరుండి ప్రభా నా తండ్రి నాయన ప్రభా ప్రతి బిడ్డని ఆరాధించే జ్ఞానం దయచేయమని నా యేసయ్య నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. Thank you.
ఫోటో తీయాలంటే సంతోషము నీవేనయ్యా. భాష గారు ముందు ఒక్కటికి జుంటె తేనె దారుల కన్నా మధురమైన నీ ప్రేమలు, అతి సుందరమైన నీ రూపులు మరువలేను దేవా. జుంటె తేనె దారుల కన్నా మధురమైన నీ ప్రేమలు, అతి సుందరమైన నీ రూపులు మరువలేను దేవా. నా ప్రియుడా యేసయ్యా,
స్నేహితుడా నా ప్రాణప్రియుడా నీ కోసమే నీకేస్తాను నిరతం నీ కోసమే నా ప్రాణప్రియుడా నీ కోసమే నీకేస్తాను నిరతం నీ తోడుకై ఇచ్చెదన్నా సర్వస్వము నాకున్న ఆశలు కడతేసుమా ఇచ్చెదన్నా సర్వస్వము నాకున్న ఆశలు కడతేసుమా స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్ను ఆదుకునే నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా కన్నీటితో ఉన్న నన్ను కరిగించి కనుపరిచావు కన్నీటితో ఉన్న నన్ను కరిగించి చేతిలో నేను నాన్నని తెలిసి అనంతని మరచిపోతిని నీ కనుచూపులో నేనున్నానని ఎరిగి కన్నీరు ఆగకున్నది నీ అరచేతిలో నేనున్నానని తెలిసి అనంతని మరచిపోతిని నీ కనుచూపులో నేనున్నానని తెలిసి కన్నీరు ఆగకున్నది మరణపు అంచులో మరువని దేవా శరణపు నీడలో దాచిన దేవా మరణపు అంచులో మరువని దేవా శరణపు నీడలో దాచిన దేవా నీ అరచేతిలో నేనున్నానని తెలిసి అనంతని మరచిపోతిని నీ కనుచూపులో నేనున్నానని తెలిసి కన్నీరు ఆగకున్నది తోడుగా ఉన్నవారే నన్ను మోడిగా చేశారే అడ్డగా ఉన్నవారే నన్ను దట్టగిరన్నారు తోడుగా ఉన్నవారే నన్ను మోడుగా చేశారు అడ్డగా ఉన్నవారే నన్ను దట్టగిరన్నారు తోడుగా నీడగా నా వెంట ఉంటివే తోడుగా నీడగా నా వెంట ఉంటివే పడైన బ్రతుకులు ఫలింపచేసివే పడైన బ్రతుకులు ఫలింపచేసివే మరణపు అంచులో మరువని దేవా శరణపు నీడలో కాచిన దేవా మరణపు అంచులో మరువని దేవా శరణపు నీడలో కాచిన దేవా నీ అరచేతిలో నేనున్నానని తెలిసి అనంతని మరచిపోతిని నీ కనుచూపులో నేనున్నానని తెలిసి కన్నీరు ఆగకున్నది చెత్తగా ఉన్నవారే నన్ను చెడుగా
చూసారు సతమత వారే నన్ను ముద్దలో వేశారు చెడ్డగా ఉన్నవారే నన్ను చెడుగా చూసేరు సతమత వారే నన్ను ముద్దలో చూసారు ఇంతగా ప్రేమించి ఉన్నతం ఎక్కించి ఇంతగా ప్రేమించి ఉన్నతం ఎక్కించి దరిద్ర బ్రతుకుని దీవింపచేస్తువి దరిద్ర బ్రతుకును దీవింపచేస్తువి మరణపు అంచులో మరువని దేవా శరణపు నీడలో కాచిన దేవా మరణపు అంచులో మరువని దేవా శరణపు నీడలో కాచిన దేవా నీ అరచేతిలో నీవున్నానని తెలిసి అన్నాదని మరచిపోతే నీ కనుచూపులో నీవున్నానని ఎరిగి కన్నీళ్లు ఆగుతున్నవే కారణం నీవేగా నిమ్మలం తప్పేగా దారుణం జరిగాక మరణమే కోరగా కారణం నీవేగా నమ్మడం తప్పేగా దారుణం జరిగాక మరణమే కోరగా కొడుకా కూతురా తండ్రి ఉన్నానని కొడుకా కూతురా తండ్రి ఉన్నానని తన ప్రేమ కౌగిలిలో కాచుకుంటివే తన ప్రేమ కౌగిలిలో కాచుకుంటివే మరణపు అంచులో మరువని దేవా శరణపు నీడలో దాచిన దేవా మరణపు అంచులో మరువని దేవా శరణపు నీడలో దాచిన దేవా నీ అరచేతిలో నీవున్నానని తెలిసి అనాథని మరచిపోతివే నీ కనుచూపులో నీవున్నానని తెలిసి కన్నీళ్లు ఆగుతున్నవే మరణపు అంచులో మరువని దేవా శరణపు నీడలో దాచిన దేవా మరణపు అంచులో మరువని దేవా శరణపు నీడలో దాచిన దేవా నీ అరచేతిలో నీవున్నానని తెలిసి అనాథని మరచిపోతివే నీ కనుచూపులో నీవున్నానని తెలిసి కన్నీళ్లు ఆగుతున్నవే యెహోవా నా బలమా యథార్థమైన నీ మాతో పరిపూర్ణమైన నీ మాతో యెహోవా నా శత్రువులు నన్ను చూచినను నరకపు పాశములని కాచినను
కార్యాలు చేస్తుంటున్నావు, చింతించదంటున్నావు. ఏ సమస్య ఉన్నా సరే నీ అంతరంగా సంతోషాన్ని ఇస్తానంటున్నావు, ఆనందంతో నింపుతానంటున్నావు. నీ అంతరంగా ఏ సేడు లక్షణం లేకుండా చూసుకోమంటున్నావు. నేను నీ హృదయంలోకి వస్తానంటున్నావు, నీ పక్షాన్ని ఉంటానంటున్నావు. ప్రభా ఈ ఉదయకాలం నువ్వు పక్షాన్ని ఉండండి. ఏ వాక్యముతో మాతో ఆశిస్తున్నారు మా అంతరంగాన్ని తడపండి ప్రభా. మా అంతరంగా మీరు సంతోషం ఇవ్వండి. ఈ రోజున శరీరము నేను రొట్టెని తీసుకుంటుండగా మా పరీక్షలు మేము చేసుకోవాలి, పరీక్షించుకొని తీసుకోమంటున్నావు. ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరం కూడా నీవు మా దేవుడివే, మా పక్షాన అంటున్నావు. ఇది మేము వెతికినప్పుడు మాకు దొరుకుతావు, సహాయం చేస్తావు. మేము వెతికినప్పుడు మాకు సంతోషాన్ని ఇస్తావు, ఆనందాన్ని ఇస్తావు. ప్రభా మేము వెతికినప్పుడు నీ సన్నిధితో మనం నింపుతావు, తడుపుతావు. ప్రభా ప్రార్థనతో నింపడానికి చూపించాను. అయ్యా కొందరు బలహీనలు ఉన్నారు, రోగులుగా ఉన్నారు, వారందరినీ కూడా మీరే మీ సన్నిధితో నింపండి ప్రభా. మీ కాంతితో నింపండి. వారి పక్షాన్ని వాయించబడండి ప్రభా. మరణ పడగలను వారిని లేవనెత్తండి. నీ కన్ను దృష్టి ఉంచండి ప్రభా. అయ్యా నీ సన్నిధితో తెరపండి ప్రభా. నీ సన్నిధి వెలుగుంచండి ప్రభా. ప్రకాశింపచేయండి. గృహాలు కట్టుకుంటున్న వారికి నీ అండ తోడుగా వెలుగుతో నింపండి. కార్యంలో సఫలపరిచిన కడ వరకు అయ్యా గర్భఫలం లేని వారికి అయ్యా నూతన కార్యం దూరం తెరవండి ప్రభా. అయ్యా ఎగ్జామ్ రాస్తున్న వారికి, ప్రయాణం ఎదుగుతున్నవారు వారి తోడుగా ఉండండి. సండే స్కూల్ విద్యార్థులను నీ నామహిమతో వాడుకోండి ప్రభా. నేను సండే స్కూల్ టీచర్ జ్ఞాపకం చేసుకోండి. అలాగే నేను ఇప్పుడు మీ కృపతో బలపరచండి. నూతన వాక్య జ్ఞానాన్ని నింపండి. నూతన అభిషేకంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉద్యోగం ఎదురు చూస్తున్న వారికి మీరు తోడుగా ఉండండి.
నూతన ద్వారాలు తెరవండి ప్రభ. వ్యాపారంలో పాలు పంటల మధ్య అనారోగ్యంగా ఉన్న వారిని, వివాహానికి సిద్ధపడుతున్న వారిని, ప్రయాణంలో వెళ్తున్న వారికి, సంఘపెట్ట తల్లులకు, అయా సేవకుల కుటుంబానికి, సంఘానికి మీరు తోడుగా ఉండండి. మా గ్రామాన్ని రక్షించండి ప్రభు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామం అంతా కూడా అందరూ అభివృద్ధి పరచమని ఈ రోజున ఏ వాక్యం మొదట మాట్లాడాలనుకుంటున్నారు వారందరితో మీరు మాట్లాడమని ఈ రొట్టెలు శరీరం తీసుకుంటున్నప్పుడు మేము నీ పాత్రగా వాడబడడానికి, లోకాసుకు దూరంగా ఉండడానికి, పవిత్రంగా జీవించడానికి కృప చూపించమని యేసయ్య పేరిట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. నేనెవరినో నేనేమిటో ఎందుకింత ఏ యోగ్యత లేని నన్ను కృపతో ఎన్నుకున్నావు, ఏ అర్హత లేని నన్ను ధరకే చేర్చుకుని నీ ఆత్మతో నడిపించావు, వారసత్వమునిచ్చావు. తండ్రి నా దేవా నా సర్వం నీవయ్యా, నీ ప్రేమే చాలయ్యా సర్వోన్నతుడా దేవా. తండ్రి నా దేవా నా సర్వం నీవయ్యా, నీ ప్రేమే చాలయ్యా సర్వోన్నతుడా దేవా. నేనెవరినో నేనేమిటో ఎందుకింత ప్రేమ, ఏ యోగ్యత లేని నన్ను కృపతో ఎన్నుకున్నావు. నేనెవరినో నేనేమిటో ఎందుకింత ప్రేమ, ఏ యోగ్యత లేని నన్ను కృపతో ఎన్నుకున్నావు. నీలో మట్టితో మలచి నీ రూపమే నాకిచ్చి నీ శ్వాసతో నన్ను నింపి నాకు వెలుపలి పోసి. నీలో మట్టితో మలచి నీ రూపమే నాకిచ్చి నీ శ్వాసతో నన్ను నింపి నాకు ఊపిరి పోసి. నా ధ్యాస నా ప్రతి ఆశ నీవే నా దేవా, నీ శ్వాసతో ప్రేమే కదా నిరతం నా తోడు. తండ్రి దేవా నీవే సర్వము, తండ్రి నా దేవా నా సర్వం నీవయ్యా, నీ ప్రేమే చాలయ్యా సర్వోన్నతుడా దేవా. తండ్రి నా దేవా నా సర్వం నీవయ్యా, నీ ప్రేమే చాలయ్యా సర్వోన్నతుడా దేవా. నేనెవరినో నేనేమిటో ఎందుకింత ప్రేమ, ఏ యోగ్యత లేని నన్ను కృపతో ఎన్నుకున్నావు. నేనెవరినో నేనేమిటో ఎందుకింత ప్రేమ, ఏ యోగ్యత లేని నన్ను కృపతో ఎన్నుకున్నావు. నన్నింతగా ప్రేమించి మరింతగా ఆదరించి నా పాపములను క్షమించి నిత్య జీవమిచ్చావు. నన్నింతగా ప్రేమించి మరింతగా ఆదరించి నా పాపములను క్షమించి నిత్య జీవమిచ్చావు. ఏమిచ్చి నీ రుణమును నే తీర్చెను, అర్పించిన నా సమస్తము నీకే అంకితం. తండ్రి దేవా నీవే సర్వము, తండ్రి నా దేవా నా సర్వం నీవయ్యా, నీ ప్రేమే చాలయ్యా సర్వోన్నతుడా దేవా.
అందరూ కూర్చుందామండి. ఈ కార్యక్రమంలోకి ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిసి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నకై దీన్ని చెయ్యుడని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, ప్రేమ గల తండ్రి, సర్వాధికారి, నీ అమూల్యమైన శరీరాన్ని 2000 సంవత్సరాల క్రితమై మా కొరకు, మా కుటుంబాల కొరకు, మా ఆత్మల కొరకు మేము చేసిన నిందలు, అవమానాలు, లేక గాయములు, వ్యసనములు ఇవన్నీ కూడా నీకు గాయాలు చేయించాం. మా కొరకు ప్రభు నీ శరీరాన్ని నల్లకొట్టుకుని ఉన్నాం. అటువంటి పవిత్రమైన శరీరాన్ని మరి మేము తీసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దీవించి ఈ రొట్టెని ఆశీర్వదించమని, అందరిలోనికి కూడా పవిత్రత, బలము, శక్తిని అనుగ్రహింపజేసి దీవించి ఆశీర్వదించమని అడిగి వేడుకొలుస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మరి మీ సందుకు వచ్చినప్పుడు ఎవరు కళ్ళుతో చూడొద్దు, కళ్ళు మూసుకోండి, శిరస్సులు వంచి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ఒకరి యందు ఒకరు చూడొద్దు. ఇది దేవునికి మనకి ఉన్నటువంటి ఈ యొక్క కార్యం. ప్రతి ఒక్కరు కూడా కొద్ది నిమిషాలు ప్రభా నా కొరకు నీ శరీరం నలగట్టుకున్నావు, నేను చేసినటువంటి పాపముల కొరకే నన్ను క్షమించావు, నీ రక్తాన్ని కాచావు, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. మోకరించేవారు మోకరించండి. సాధ్యమంత వరకు మోకరించడం చాలా అవసరం. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా ఆయన మోకరించారు. ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఇది మీ సంతకు వస్తుంది కనుక అందరూ కూడా జ్ఞానంలో ఉండండి. ఒక పాట పాడండి. కలువరి దారిలో శ్రమల కొలిమిలో నలిగినవన యేసయ్యా, సూలిపోయావన యేసయ్యా, నలిగినవన యేసయ్యా, సూలిపోయావన యేసయ్యా. కలువరి దారిలో శ్రమల కొలిమిలో నలిగినవన యేసయ్యా, సూలిపోయావన యేసయ్యా, నలిగినవన యేసయ్యా, సూలిపోయావన యేసయ్యా. కలువరి దారిలో రొట్టెలు పంచిన చేతులకి సీల సుత్తి దెబ్బల ముద్దాడిన పాదాలకి నీకుల పోటులా, రొట్టెలు పంచిన చేతులకి సీల సుత్తి దెబ్బల ముద్దాడిన పాదాలకి నీకుల పోటులా, క్షమించిన వారికి కఠినమైన శిక్షల, క్షమించిన వారికి
కఠినమైన శిక్షణ జీవజలము ఇచ్చిన వానికి చేదరింపులా కలువరి దారిలో శ్రమల కొలిమిలో నలిగినవన యేసయ్యా సూలిపోయావన యేసయ్యా నలిగినవన యేసయ్యా సూలిపోయావన యేసయ్యా కలువరి దారిలో న్యాయాధిపతికి ఈ లోకంలో అక్రమ తీర్పులా జీవాధిపతికి ఈ ధరణిపై మరణపు ముద్రలా న్యాయాధిపతికి ఈ లోకంలో అక్రమ తీర్పులా జీవాధిపతికి ఈ ధరణిపై మరణపు ముద్రలా జీవమిచ్చిన వారికి మరణ హింసలా జీవమిచ్చిన వానికి మరణ హింసలా జీవజలము ఇచ్చిన వానికి చేదు చిరకలా కలువరి దారిలో శ్రమల కొలిమిలో నలిగినవన యేసయ్యా సూలిపోయావన యేసయ్యా నలిగినవన యేసయ్యా సూలిపోయావన యేసయ్యా కలువరి దారిలో నిరపరాధిపై మనం చేతుల్లో ఉన్న ఆ బిడ్డ ముగ్గురు జ్ఞాపకం చేసుకోండి, పరిస్థితులను చూపించండి. అందరు కూడా పరిస్థితులను చూపించండి. నా బిడ్డ ముగ్గురు శరీరాన్ని నేను చెప్పిన మాటలు చెప్పండి. ప్రభువా, నీ శరీరము నా కొరకు నలగొట్టించుకున్నాను, శ్రమ పడ్డాం, ఈ రక్తాన్ని సంధించావు, భూస్థాపన చేయబడ్డావు, నన్ను తిరిగి లేవనెత్తి క్షమించి నీ రాజ్యానికి పవిత్రుడిగా నీతిమంతుడిగా నన్ను చేసినందుకు నీకు వందనాలు ప్రభువా. అందరూ జ్ఞాపకం చేసుకోండి, తీసుకోండి. తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా సంతోషముగా స్తోత్రం చెందామండి. తర్వాత వస్తుంది చదవము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట
ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర ఈ పాత్ర నా రక్తము వలనైన నా రక్తం వలనైన క్రొత్త నిబంధన క్రొత్త నిబంధన దీనిలోని త్రాగునప్పుడెల్లా మీరు దీనిలోని త్రాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే నన్ను జ్ఞాపకము చేసుకున్నటకే దీనిని చేయడని చెప్పాను. దీనిని చెయ్యుడని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ గల తండ్రి, ముందుగా మీ శరీరాన్ని మాకు అనుగ్రహింపజేశారు. నీ రక్తమును కూడా తీసుకున్నట్టుండగా మీ యొక్క ద్రాక్షరసాన్ని ప్రేమకు సూచనగా ఉంది, అలాగే పవిత్రతకు సూచనగా ఉంది. నాయన, మాలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రమైన గాయాలన్నీ కూడా రక్తముతో కడిగి శుద్ధీకరించి మరలా నాయన ఈ గడిచినటువంటి నెలలో నాయన ఏ విషయాల్లో అయితే సోలిపోయారో, ఏ మాటల వల్ల జీవితాన్ని ఆత్మను మీకు అపవిత్రంగా ఉన్నాయో అవన్నీ మరొకసారి శుద్ధీకరించి మీ శ్రేయ రోతతో తుడిసివేసి ప్రభా మీకు ఇష్టమైన పాత్రగా ఆత్మగా అంగీకరిస్తున్నందుకని స్తోత్రాలు. దీవించి ఆశీర్వదించండి. ముందుగా నీ శరీరంతో పాటు నీ రక్తాన్ని కూడా తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ ఈ నెలంతా కూడా కాశీ కాపాడి బలపరచండి, కృప చూపించమని అడిగి వేడుకొనిస్తున్నారు మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మమ్మీ చేతిలో ఉన్న గ్లాసు షాట్ తీసుకొని జ్ఞాపకం చేసుకోండి. నేను చెప్పిన మాటలు తెలియజేయండి. ప్రభువా, నా అపరాధముల కొరకు, నా పాపముల నిమిత్తమై నీ రక్తాన్ని సిందించి క్షమించి నీతిమంతులుగా యథార్థవంతులుగా నన్ను చేసినందుకు నీ రాజ్యములో నీతిమంతులు యథార్థవంతులు మాత్రమే ఉండాలని మమ్ములను కూడా వధువు సంఘములో చేర్చి రక్షించినందుకు మాకిచ్చిన గొప్ప రక్షణ మా కుటుంబాలలో ఎవరికైతే లేదో నీ శరీరము నీ రక్తమునకు దూరంగా ఉంటున్నారు వారికి సమయాన్ని బట్టి అనుగ్రహింపజేసి పవిత్రులుగా మార్చమని అడిగి వేడుకొనిస్తున్నాను. అందరూ కూడా తీసుకుంటారు. పిల్లలకు గ్లాసులు తిందామా? గ్లాసు తీసుకురావడం.
మొదటి కలుపుకున్నందుకు పిల్లలు తెరవండి ప్రార్థన ఇవ్వండి. అభయం నీ హస్తములో, విజయం నీ రక్తములో. అభయం నీ హస్తములో, రక్షణ నీ రక్తములో, సత్వన నీ హస్తములో, రక్షణ నీ రక్తములో, సత్వన నీ హస్తములో. సమాధానం సదాకాలం, సమాధానం సదాకాలం, నా రక్షకుడా నీలో. విజయం నీ రక్తములో, అభయం నీ హస్తములో, విజయం నీ రక్తములో, అభయం నీ హస్తములో. ఆరోగ్యం నీ మరి వెనకాల తీసుకున్న